నమస్తే. నా పేరు వైష్ణవి. నేను స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్‌ని. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకొక టిప్ చెప్తాను. అదేంటంటే, మనం మామూలుగా ఒక సిమిలర్‌గా ఉండే పదాలని చూసి, అంటే సిమిలర్‌గా ప్రొనౌన్స్ అయ్యే పదాలు చూసి కన్‌ఫ్యూజ్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, హ్యూమిలిటీ అండ్ హ్యూమిలియేషన్ ఈ 2 సిమిలర్‌గా ప్రొనౌన్స్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు వీటికి సేమ్ మీనింగ్ వస్తుందేమో అని కొంతమంది అనుకుంటారు. నేను విన్నాను కూడా ఒక్కొక్కసారి కొన్ని క్లాసెస్‌లో కొంతమంది హ్యూమిలిటీని, హ్యూమిలియేషన్‌ని రెండిటిని సిమిలర్ మీనింగ్ వచ్చే పదాలుగా వాళ్ళు అనుకొని చెప్పడం కూడా విన్నాను. హ్యూమిలిటీ అంటే ఏంటి? వినయం, పొలైట్‌గా ఉండడం. దాన్ని హ్యూమిలిటీ అంటారు. హ్యూమిలియేషన్ అంటే అవమానం. ఎవరినైనా హ్యూమిలియేట్ చెయ్యడం. He humiliated her. She humiliated you. Or he humiliated me. అంటే అతను నన్ను అవమానించాడు. వాళ్ళు ఆమెను అవమానించారు. అవమానం. హ్యూమిలిటీ వేరు. మళ్ళీ హ్యూమిలియేషన్. హ్యూమిలియేషన్ అనేది అవమానం. హ్యూమిలియేషన్ ఇంతే. హ్యూమిలియేటింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే. హ్యూమిలిటీని వర్బ్గా యూజ్ చేయము. అది దాని యొక్క అడ్జెక్టివ్ అది. ఐ లైక్ ఐ లైక్ హర్ హ్యూమిలిటీ అండ్ షీ ఈజ్ వెరీ హంబుల్ ఇలా చెప్తాం. కాబట్టి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా మీనింగ్ తెలుసుకోవాలి. ఇలాంటివి ఉన్నాయి అని ఫస్ట్ మనకు ఒక అవేర్నెస్ ఉంటే అప్పుడు ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం.